పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత మీడియా ప్రెజెంటేషన్ ఇచ్చారు. తనకు న్యాయం చేయాలని ఓటు ద్వారా ప్రజలందరూ తనకు మద్దతు తెలపాలని కోరారు. తలుపుకుండా లోపలికి వచ్చారు. ఈ తలుపు టవర్ బోల్ట్ మార్చాము అని ఎవరో కంప్లైంట్ చేశారు. అది నేను ఏదో తప్పు చేశాను అని చెప్పారు. మీరు అక్కడ టవర్ బోల్ట్ చూడండి, అవి పాత టవర్ బోల్ట్స్. సో ఇది పాత టవర్ బోల్ట్, చూస్తేనే తెలుస్తుంది ఇది పాతది ఇది కొత్తది, రైట్? సో ఇది బోల్ట్ వేసుకునేది, ఓకే? వాళ్ళు చెప్పారు నేను ఇది మార్పించాను అని చెప్పి. సో అజ్యూమింగ్ ఇది ఓపెన్లో ఉండింది అనుకుంటాం, పని చేయట్లేదు, ఓకే? బయట నుంచి కలుపుతాయేమా వస్తుందా? ఇది పనిచేస్తున్న బోల్ట్. ఇప్పుడు సో ఈ బోల్ట్ ఉన్నంత వరకు ఈ డోర్ ఓపెన్ చేయలేరు. ఈ మార్చింది ఈ బోల్ట్, ఇది పాడైంది మార్చాము, బట్ ఈ బోల్ట్ వేసినంత వరకు ఎవరైనా ఈ తలుపుకుంటూ వచ్చే ప్రసక్తే లేదు. ఇంకొకసారి ట్రై చేస్తారమ్మా. బట్ట వేసినంత వరకు ఇది లూజ్ ఉన్నది, అప్పుడు ఇది లూజ్ ఉన్నది కాబట్టి ఈ పైన మార్పించాం అంతే. నథింగ్ బిగ్ డీల్ అబౌట్ ఇట్. అప్పుడు పోలీసులు కూడా చూసుకోవాలి. అక్కడ ఆ బీరువా దగ్గర బ్లడ్, ఆ వీడియో గుర్తుంటే ఈ ఏరియాలో బ్లడ్ అనేది కొంచెం ఇక్కడే ఉంది. సో ఇట్లా తీసుకొచ్చి ఈ రూమ్లో ఇక్కడ ఆయనని ఎంత కష్టపెట్టారో ఆ లెటర్ ఆ సోఫా కింద, ఆ సోఫా దగ్గర ఎక్కడ దొరికింది అనుకుంటా. అది ఆయన ఎట్లా తీసుకు